నమస్తే అండి. యానం గోదావరి ఏ టు జెడ్ ఛానల్కు వెల్కమ్ అండి. ఈరోజు మనం గోదావరి కండవై ఎలా వండుకోవాలో చూద్దాం. చాలా బాగుంటుంది. చికెన్ ఇష్టపడే వాళ్ళు కూడా చికెన్ మానేసి కండవై కూరలనే తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇది ఎలా వండుకోవాలో 1 by 1 చెప్తాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోనండి కండవై. దీన్నే కండవై అంటారు. దీన్ని ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను చూపించిన విధంగా శుభ్రం చేసుకోవాలి. చూడడానికి కొంచెం గట్టిగానే ఉన్నట్టు ఉంటుంది, కానీ వండుకుంటే చాలా బాగుంటుందండి. దీని లోపల మసి ఉంటుంది. ఒక్క ట్యాంకర్ నీటిలో మసి కలిపితే సరిపోతుందంట, అంత మసి ఉంటుంది. అందుకని దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. చాలా నీట్గా ఎక్కువసేపు కడిగేసుకోవాలి. ముందు మస అంతా పోయేలా నేను చూపించిన విధంగా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. చూసారా, ఇది పన్ను అండి. దీన్ని తీసేసుకోవాలి. క్లీనింగ్కి ఎక్కువసేపే పడుతుందండి, కానీ వండుకుని తినడానికి మటుకు చాలా బాగుంటుంది. అందుకే కొంచెం కష్టమైన నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా శుభ్రం చేసుకోవాలండి. ఇప్పుడు ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. శుభ్రం చేసుకుని కట్ చేసి పెట్టుకున్న కండవాయి ముక్కలు చూసారా, టేస్ట్ అయితే మాంసం కూరలా ఉంటుందండి. చాలా బాగుంటుంది కండవాయి. కట్ చేసి పెట్టుకున్న 4 ఉల్లిపాయలు, ఎంచుకుని పెట్టుకున్న 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర. దీంతో పాటు కూరకు కావాల్సిన మసాలాను స్క్రీన్ పైన ఇచ్చిన ఇంగ్రీడియంట్స్ వేసుకుని మెత్తగా మసాలా పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని దాకా పెట్టుకుని కూరకు సరిపడా 4 గరిటెలు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకుని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకుని ఉల్లిపాయలను మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు మగ్గే వరకు మూత పెట్టేసుకుందాం. ఉల్లిపాయలు మగ్గాయో లేదో చూసుకుని మగ్గిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, 4 స్పూన్లు మసాలా వేసుకుని కలుపుకోవాలి. మసాలా పచ్చివాసన పోయే వరకు వేపుకుని దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న కండవాయ ముక్కల్ని దీంట్లోకి వేసుకోవాలి. ఈ కండవాయ ముక్కలు మసాలా అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందండి. ఆ వాటర్తో దాన్ని కాసేపు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన ముక్కలను ఒకసారి కలుపుకుని ఇప్పుడు దీంట్లోకి కారం వేసుకుందాం. 2 స్పూన్లు కారం వేసుకుని కారం కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత కూర ఉడకడానికి సరిపడా గ్లాసెడు నీళ్లు వేసుకోవాలి. మరొక్కసారి కలిపేసుకుని మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మధ్యలో ఒక్కసారి చూసుకుని కూర అడుగంటకుండా కలుపుకోవాలండి. మన కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. గోదావరి కండవాయల కూర అయిపోయి వచ్చిందండి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర జల్లేసుకుని దించేసుకుందాం. ఇంతేనండి, మాంసాన్ని కూడా మరిపించే అంత టేస్ట్గా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. మన కూర అయిపోయిందండి. ఇంక దించేసుకుని వడ్డించేసుకుని తినేయడమేనండి. నోరు ఊరించే యానం గోదావరిల కండవాయలు ఈగురండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ కర్రీ రైస్కి, చపాతీకి కూడా చాలా బాగుంటుందండి.
నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.